దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 8. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములను బట్టి నీకు వందనాలు ప్రభ. మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపచేయండి ప్రభ. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. వాక్యపు వెలుగులో నడుచుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మొదటి సమూయేలు గ్రంథము 22 నుండి 24 అధ్యాయములు. 22వ అధ్యాయము. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చియుండిరి. తరువాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకుని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకొని పోగా, దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురముండిరి. మరియు ప్రవక్తకు గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపోమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారేతు అడవిలో చొచ్చెను. దావీదును అతని జనులను ఫలానీ చోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయెను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచుల వృక్షము కింద దిగి ఈట చేత పట్టుకుని ఉండెను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లనెను: బెన్యామీనీయులారా ఆలకించుడి. యెష్షయి కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చునా? మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా? మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెష్షయి కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడును నాకు తెలియజేయలేదే? నేడు జరుగునట్లు నా కొరకు పొంచియుండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపినను నా నిమిత్తము మీలో ఎవనికిని చింతలేదే? అప్పుడు ఏదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచియుండి, యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచితిని. అహీమెలెకు అతని పక్షంగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిస్తీయుడైన గొలియాతు ఖడ్గమును అతనికి ఇచ్చినని చెప్పగా, రాజు యాజకుడును అహీటూబు కుమారుడునగు అహీమెలెకును నోబులో ఉన్న అతని తండ్రి ఇంటివారైన యాజకులనందరినీ పిలువనంపించెను. వారు రాజునొద్దకు రాగా సౌలు, అహీటూబు కుమారుడా, ఆలకించుమనగా అతడు, చిత్తము నా ఏలినవాడా అనెను. సౌలు, నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదకి లేచి నేడు జరుగుచున్నట్లు పొంచియుండుటకే అతడును నీవును జతకూడితిరేమని అడగగా, అహీమెలెకు, రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షంగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించితినా? అది నాకు దూరమగునుగాక. రాజు తమ దాసుడినైన నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరము మోపకుండునుగాక. ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమియు నీ దాసుడినైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా, రాజు అహీమెలెకు, నీకును నీ తండ్రి ఇంటి వారికి అందరికీ మరణము నిశ్చయము అని చెప్పి, యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియూ నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచిన కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక ఉండగా రాజు దోయేగుతో, నీవు యాజకుల మీద పడమని చెప్పెను. అప్పుడు ఏదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకున్న 85 ఆ దినమున హతము చేసెను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడువారినేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధబొమ్మలనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అని ఒకడు తప్పించుకుని పారిపోయి దావీదునొద్దకు వచ్చి సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియచేయగా, దావీదు ఆ దినమున ఏదోమీయుడైన దోయేగు అక్కడ ఉన్నందున వాడు సౌలునకు నిశ్చయంగా సంగతి తెలుపునని నేను అనుకొంటిని. నీ తండ్రి ఇంటి వారికి అందరికీ మరణము రప్పించుటకు నేను కారకుడనైతిని గదా. నీవు భయపడక నా యొద్ద ఉండుము. నా యొద్ద నీవు
భద్రముగా ఉందువు. నా ప్రాణము తీయచూచువాడును నీ ప్రాణము తీయచూచువాడును ఒక్కడే అని అబ్యాతారుతో చెప్పెను. 23వ అధ్యాయం. తర్వాత ఫిలిస్తీయులు కెయీలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. అంతటా దావీదు, నేను వెళ్ళి ఫిలిస్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిస్తీయులను హతము చేసి కెయీలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను. దావీదుతో కూడియున్న జనులు, మేము ఇచ్చట యూదా దేశంలో ఉండినను మాకు భయముగా ఉన్నది. ఫిలిస్తీయుల సైన్యములకు ఎదురుగా కెయీలాకు మేము వచ్చినట్లా మరింత భయము కలుగును కదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిస్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా, దావీదును అతని జనులను కెయీలాకు వచ్చి ఫిలిస్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొన వచ్చిరి. ఈలాగున దావీదు కెయీలా కాపురస్తులను రక్షించెను. అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు ఎఫోదు చేతపట్టుకుని పారిపోయి కెయీలాలోనున్న దావీదు నొద్దకు వచ్చెను. దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని, దావీదు ద్వారములను అడ్డుగడలను గల పట్టణంలో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు. దేవుడు అతనిని నా చేతికి అప్పగించిన అనుకొనెను. కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలనని జనులందరినీ యుద్ధమునకు పిలువనంపించెను. సౌలు తనకు కీడే ఉద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఎఫోదును తెమ్మనెను. అప్పుడు దావీదు, ఇశ్రాయేలీల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయను ఉద్దేశించుచున్నాడని నీ దాసుడినైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడినైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలీల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడినైన నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా, అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. కెయీలా జనులు నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, యెహోవా, వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. అంతటా దావీదును దాదాపు 600 మంది అయిన అతని జనులను లేచి కెయీలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి. దావీదు కెయీలాలో నుండి తప్పించుకున్న సంగతి సౌలు విని వెళ్ళక మానెను. అయితే దావీదు అరణ్యములోని కొండస్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతను వెతికినను దేవుడు సౌలు చేతికి అతను అప్పగించలేదు. తన ప్రాణము తీటికే సౌలు బయలుదేరినని తెలుసుకుని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగెను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనంలోనున్న దావీదు నొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీయులకు రాజువగుదువు, నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరిచెను. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తర్వాత దావీదు వనములో నిలిచెను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను. జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలు నొద్దకు వచ్చి, యెషీమోనుకు దక్షిణమున ఉన్న హకీలా మన్యములోని అరణ్యమున కొండస్థలముల యందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే. రాజా, నీ మనోభిష్టమంతటి చొప్పున దిగిరమ్ము, రాజవైన నీ చేతికి అతను అప్పగించుట మా పని అని చెప్పగా, సౌలు వారితో ఇట్లనెను, మీరు నా యందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగునుగాక. మీరు పోయి అతడు ఉండు స్థలము ఏదైనది అతనిని చూచినవాడు ఎవడైనది నిశ్చయముగా తెలుసుకొనిడి. అతడు బహు యుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడెను గనుక మీరు బహు జాగ్రత్తగా నుండి అతడుండు మరుగు తావులను కనిపెట్టి ఉన్న సంగతి అంతా నాకు తెలియజేయటికే మరలా నా యొద్దకు తప్పక రండి. అప్పుడు నేను మీతో కూడా వత్తును. అతడు దేశంలో ఎక్కడ ఉండినను యూదావారందరిలో నేను అతన్ని వెతికి పట్టుకొందును. అంతటి వారు లేచి సౌలు కంటే ముందు జీపునకు తిరిగి వెళ్ళిరి. దావీదును అతని జనులను యెషీమోనుకు దక్షిణపు వైపునున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా సౌలును అతని జనులను తను వెతుకుటకే బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరమబోయెను. అయితే సౌలు పర్వతము ఈ తట్టునను దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టునను పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవలనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదునకు అతని జనులను పట్టుకొనవలనని వారిని చుట్టుకొని చుండిరి. ఇట్లుండగా దూత ఒకడు సౌలు నొద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిస్తీయుల దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా, సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిస్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలహమ్మలెకోతు అను ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. తర్వాత దావీదు అక్కడి నుండి పోయి
ఏన్గెదీకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను. 24వ అధ్యాయము. సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీలందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములగు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెతుకుటకే బయలుదేరెను. మార్గమునున్న గొర్రెదొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖాని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహలో లోపలి భాగములలో ఉండిరి గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీకు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రమును చెంగును కోసెను. సౌలు పైవస్త్రమును తాను కోసినని దావీదు మనసునుచి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పెను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకు పోనీయక వారిని ఆపెను. తర్వాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి మార్గమున పోయెను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళిన ఏలినవాడా, రాజా అని సౌలు వెనుక నుండి కేక వేయగా సౌలు వెనక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనక నా ఏలిన వాని చంపనని నేను చెప్పితిని. నా తండ్రి, చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయనివాడనే ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యము చెప్పినట్లు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలీల రాజు ఎవరిని పట్టుకొన బయలుదేరి వచ్చియున్నాడు? ఏ పాటి వానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా, మిన్నల్లిని గదా? యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియే తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయును గాక. నిశ్చయముగా నీవు రాజువగుదువనియు ఇశ్రాయేలీల రాజ్యము నీకు స్థిరపడుననియు నాకు తెలియను. కాబట్టి నా తర్వాత నా సంతతి వారిని నీవు నిర్మూలము చేయకుండునట్లును నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండునట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతటా దావీదు సౌలునకు ప్రమాణము చేసెను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. అయితే దావీదును అతని జనులను తమ కొండ స్థలములకు వెళ్ళిపోయిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమ ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవ, మా పాపం నీ మీద వేసుకుని సిలువలో నీ రక్తమును కార్చి నీ ప్రాణమును పెట్టిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా శాపాన్ని మా పాపాన్ని నువ్వు మోసి నీ నీతిని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు తండ్రి. 3వ దినమున తిరిగి లేచి పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపుచు ప్రభువా, మమ్మల్ని బలపరుస్తున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని బలపరచు వాణిని బట్టి మేము సమస్తమును చేయగలము. మాలో ఉన్నవాడవు, లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడవు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా అపరాధములను మా పాపములను నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాము తండ్రి.
అయ్యా నాయన మా తలంపులు, మా ఆలోచనలు, మా చేతులు, నడకలు, వినికిడి, మాటలు, చూపులు సమస్తము నాయన అపవిత్రమై ఉండగా నాయన నీ పవిత్రమైన రక్తంతో వాటిని కడగండి, పరిశుద్ధపరచండి నాయన. ఇక అపవిత్రమైన పెదవులు కలవాలము ప్రభు, అపవిత్రుల మధ్యలో నివసించుచున్నవారం ప్రభు. అయ్యా నీ కృపచేత నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా అపరాధములు క్షమించండి, మా పాపములు క్షమించండి. మీ సన్నిధిలో నిందారహితంగా నీతిమంతులుగా అయ్యా ఉండునట్లు నీ కృపను అనుగ్రహించండి ప్రభు. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి, వారిని కూడా రక్షించండి, వారి మనోనేత్రాలు వెలిగించండి, వారి హృదయాలను తెరవండి. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరిపైన కృప విస్తరించునుగాక, నీ సన్నిధి కాంతి ప్రకాశించబడునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా పట్టణాన్నిపై జాలిపడండి, మా రాష్ట్రంపై జాలిపడండి, అయా మా దేశంపై జాలిపడండి ప్రభా. 144 కోట్ల భారతదేశ జనుల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి. అయా తండ్రి నాయన సువార్త కొరకు గృహాలను తెరవండి ప్రవ్వా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడే, ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి ఇష్టం లేదన్నావు. అందరూ సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని నువ్వు ఇచ్చయించుండగా నీ చిత్తమే జరుగునుగాక, నీ రాజ్యము స్థాపించబడుదునుగాక అని ప్రార్థిస్తున్నావు. క్రైస్తవులందరినీ బలపరచండి అయ్యా. క్రైస్తవులందరికీ ఏకాత్మ, ఏక మనసు దయచండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి, సత్యం నుండి సర్వ సత్యంలోనికి నడిపించమని నాయన అయ్యా నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకము దయచేయండి, బుద్ధి, జ్ఞాన, వివేకములు అనుగ్రహించి పరిశుద్ధాత్ముడా నువ్వు బలముగా క్రైస్తవ్యంపైకి దిగి రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. దైవజనులందరికీ కూడా ఏకాత్మ, ఏక మనసు దయచేయండి. దైవజనులను ప్రత్యేకించి నీ కాపుదల, భద్రత దయచేయండి ప్రభా. వారిపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి. వారు వెళ్తున్న మార్గాల్లో నీ రక్త ప్రోక్షణ, వారు వెళ్తున్న వాహనాలపై అయ్యా తండ్రి నీ రక్త ప్రోక్షణ ఉంచండి. నీ దేవదూతల పరిచర్యను జరిగించండి. నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకముతో ధైర్యముగా వాక్యమును బోధించి వాక్శక్తిని వారికి అనుగ్రహించండి ప్రభా. అయ్యా వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యగో మతోన్మాదుల నుంచి మా దేశాన్ని రక్షించండి నాయన. అయ్యా మా దేశంలో నీ చిత్తము జరగాలి, నీ రాజ్యం రావాలి ప్రభా. అయ్యా తండ్రి ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు కాకూడదు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనివ్వండి, నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. అందరూ అంతటా రక్షణ పొందినట్లు అయా ప్రతి దేశాన్ని నువ్వు దర్శించు నాయన. అందరికీ నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రత్యేకించి ప్రభు ఆస్ట్రియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆస్ట్రియా దేశంపై నీ కృప కలుగునుగాక. ఈ దేశ ప్రజలపైకి నీ కనికరం దిగి వచ్చునుగాక, నీ దయ దిగి వచ్చునుగాక, నీ సన్నిధి కాంతి ఈ దేశం మీద ప్రకాశించబడునుగాక. అయా నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు ఈ దేశంలో నెరవేర్చబడునుగాక. అయ్యా ఈ దేశంలో ఉన్న సమస్త ప్రజలకు నీ కృప కలుగునుగాక. అయ్యా రక్షణ లేని వారికి రక్షణ, మారుమనసు లేని వారికి మారుమనసు కలుగునుగాక. అయ్యా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దేశంలో ఇంకను సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు యేసు నామంలో పట్టబడునుగాక. ఇక్కడ క్రైస్తవులందరూ రూపాంతరపరచబడి నీ రూపులోకి మార్చబడుదురుగాక. అయా నాయన నీ చిత్తము నాయన క్రైస్తవ్యం చేయునట్లు నాయన నీ కృపను వారికి అనుగ్రహించండి. ఇక్కడ ఉన్న దైవజనులందరినీ బలపరిచి వాడుకోండి. ఈ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను విస్తరింపచేయమని ప్రభా ఈ ఉదయ కాలంలో ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. శోధనలు తేక దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, మహిమయు, బలమును నీవే ఉన్నది. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.